ఆ ప్రభువు దేవాలయంలోనికి స్వయంగా రక్త మాంసాలతో వచ్చేసాడు, శరీరంతో వచ్చాడు. మన కళ్ళకి కనిపించేటట్లు వచ్చేసాడు ప్రభువు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో ఆయన ఎందుకు రక్త మాంసాలతో వచ్చాడు? మన నొప్పేంటో ఆయనకు తెలియాలి, అవునా కాదా? నీకు గిల్లితే నొప్పి వస్తుందా లేదా? నిన్ను కొడితే నొప్పి వస్తుందా లేదా? ప్రభువు స్వయాన తెలుసుకోవడానికి వచ్చేశారు. మానవులు పడుతున్నటువంటి వేదన ఎటువంటిదో, బాధ ఎటువంటిదో ఆయన స్వయంగా అనుభవించి తెలుసుకోవడానికి వచ్చారు. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించింది కాదు. ఆలోచించండి, దేవదూతలకు శరీరం ఉందా? దేవదూతలకు రక్తం ఉందా? దేవదూతలకు గిల్లితే నొప్పి వస్తుందా? కాదు కదా. ఎవరికి నొప్పి వస్తుంది? యేసు ఎవరి సంతతికి చెందినటువంటి వారు? అబ్రహాము మానవుడా దేవదూత? అబ్రహాము మానవుడా దేవదూత? గిచ్చితే ఆయన నొప్పి వస్తుందా లేదా? అది అందుకనే మానవ రూపాన్ని ధరించాడు ఆయన. నీ కష్టం ఎంతో ఆయన స్వయంగా తెలుసుకోవడానికి వచ్చాడు ఈరోజు దేవాలయంలోనికి.